అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. అయ్యా మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 7 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వావ్, ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుందిరా. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ రా. ఎందుకు తీసుకొచ్చినా అనుకుంటున్నావు? నీకు నాకు ప్రైవసీ ఉండాలి. ఊకే ఇంటికాడ అల్లోగలు ఇల్లోగలు చూసుడు. ఇక్కడైతే ఎవ్వరు ఉండరు, మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవచ్చు. మళ్ళీ ఈ వాతావరణాన్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అందుకే తీసుకొచ్చిన డార్లింగ్. సరే గాని ఇంటికాడికి రాంగా రమున్ను లత చూసిర్రు. వాళ్ళు ఏమనుకుంటుర్రో ఏమో. చూస్తే చూసుకొని ఎవరన్నా ఏమైనా అనుకొని మనకేంది, మనం ఎంజాయ్ చేయడానికి వచ్చినాం. అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు నా గురించి ఆలోచించు, నేను నీ గురించి ఆలోచిస్తా. నాకైతే ఈ బీచ్ లో వెళ్ళి స్నానం చెయ్యాలని తెలుసా. ఏం లేదు, ఇక అటే కొట్టుకపోతావు మేడం గారు. ఉన్నావు కదా కొట్టుకపోతే పట్టుకోవడానికి. ఉంటా నేను అన్నిటికీ ఉంటా, నీకోసమే ఉంటిని. దా ఇక్కడ కూర్చుందాం. సరేరా, చెప్పురా. ఇంకా ఫోన్లా నేనే చెప్పాలి, ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా నేనే చెప్పాలా? నువ్వు మాట్లాడితే ఏమైతుంది? మరి చెప్పురా, నువ్వే చెప్పాలి. నువ్వు పెళ్లి చేసుకుంటావా శ్వేత? ఎట్లా చేసుకోవాలరా పెళ్ళి? నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుండు ఎట్లా చెప్పు? మా ఆయనకు తెలిస్తే, మా ఊళ్ళోకి తెలిస్తే నన్ను ఇంటికి రానిస్తారా? మా ఆయన ఊకుంటాడా? అంటే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా లవ్ చేస్తలేవా ఏంది? చేస్తున్నారా? నాకు కూడా నిన్ను మ్యారేజ్ చేసుకోవాలని ఉంది తెలుసా. కానీ ఏమవుతుందో ఏమో అని భయం ఉంది. తర్వాత చూద్దాంలే. అదే మా వాళ్ళు ఇంట్లో పెళ్లి సంబంధాలు యుద్ధం, పెళ్లి చేసుకోరా అని అంటున్నారు. చేసుకుంటావా అయితే పెళ్ళి? ఏమో మరి, నువ్వు ఎటు చెప్తలేవు ఏంది అని చూస్తానా. అంటే నేను ఇప్పుడు చేసుకోనంటే చేసుకునేటట్టే ఉన్నావు కదా. లేదు, నేను నిన్నే చేసుకుందామని ఫిక్స్ అయినా. ఏదేమైనా మంచిదే, ఎన్ని లొల్లిలైనా మంచిదే, నీకోసమే ఏదైనా చేస్తా అని ఫిక్స్ అయినా. నిజమారా? అరే నిజమేనే పిచ్చిదానా, నువ్వంటే అంత పిచ్చి నాకు తెలుసా. నిన్ను వదిలి ఒక్క రోజు కూడా నాకు ఉండబుద్ధి అయితే లేదే. అమ్మో, బానే ప్రేమ ఉన్నది. నిన్ను ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేస్తున్నా, సావైనా బతుకైనా నీతోటే అని ఫిక్స్ అయినా. నాకు కూడా నువ్వంటే పిచ్చిరా నిజంగా. నీ హైట్, నీ వెయిట్, నీ స్టైల్కి నేను చాలా అంటే చాలా పడిపోయినా నేను. అవునా? ముందే పడిపోయినావు కానీ నాకు చెప్పలే కదా. నేను చెప్పాలని చూసినావు, కండ్లతోటే నన్ను మాయ ఎత్తివి. అవును తెలుసా, ఫస్ట్ నేనే నీకు లైన్ వేసిన, అది నీకు అర్థం కాలే. ఇక నేను లైన్ వేసుట్లా నువ్వు నా లైన్కి వచ్చేసినావు. తర్వాత నువ్వే ప్రపోజ్ చేసినావు. సరే గాని మనం ఎక్కడికన్నా పోయి మ్యారేజ్ చేసుకుందామా? ఏంద్రా నీ బాధ ఇప్పుడే గిట్లా అంటున్నావు? అద్దద్దు, కొన్ని రోజులు గడవని చూద్దాం ఏమైతుందో. అంటే నీకు నేను కావాలని లేదా? నాకై నువ్వు, నీకై నేను ఉంటే చాలు కదా. మనలో మనము, మనకై మనము ఉంటే చాలు కదా. నీ స్నేహం కావాలి, నీ ప్రేమే కావాలి. లవ్ యూ బంగారం, లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు పిచ్చి ప్రాణం తెలుసా. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నా. అందుకే నేను మీ ఇంటికాడనే ఉంటున్నా. ఎవరో ఏమో అనుకుంటున్నారని నువ్వు నన్ను దూరం పెడతలేవు. ఎవరికి భయపడకుండా నన్ను దగ్గరికి తీసుకుంటున్నావు. అంటే నీకు కూడా నేనంటే ఎంత పిచ్చో అర్థమైపోయింది. నాకు కూడా నువ్వంటే పిచ్చిరా బంగారు కొండ. అందుకే నిన్ను వదిలిపెడతలేను. చుట్టుపక్కల ఏమనుకున్నా కూడా నాకు అనవసరమనే పట్టించుకుంటలేను. ఫోన్ వస్తుంది బేబీ, లిఫ్ట్ అయ్యి ఎవరో మరి. హలో,
ఆ శ్వేత, ఏమైంది? ఫోన్ లిఫ్ట్ ఎత్తలేవు, నిన్నటి నుండి ఏం పుట్టింది నీకు? ఏడున్నావు? ఏం చేస్తావు? నాకే జ్వరం వచ్చి సత్తన్నా. నీకు ఫోన్లు లిఫ్ట్ చేసి మాట్లాడాలా? కాదు, నీకు ఏమైంది? ఈ మధ్యలో సరిగా నాతో మాట్లాడతలేవు, వీడియో కాల్ చేస్తానంటే అద్దనంటున్నావు. ఏంది అసలు? ఏమైంది? ఎప్పుడు నాకు పిచ్చిలేస్తుంది. ఏం కాలేదు, నాకు సాతన కాక ఓ సావు సత్తన్నా. అందుకే నేను లిఫ్ట్ ఎత్తలేను. అవునా? మరి హాస్పిటల్ ఉంచుకుంటే అయిపోతుంది కదా. నేను రాజుకు చెప్పాలా తీసుకుపోమ్మని? అద్దద్దు, నాకెవరు ఊహించడద్దు గాని. ఇక నేను టాబ్లెట్లు వేసుకుంటున్నా గానీ కొంచెం పానం హుషారు లేదు. అందుకే లిఫ్ట్ ఎత్తలేను. ఊకూకే వేయకు నాకు ఫోన్లు. నీకేయకపోతే ఎవరికి ఎత్తనే? ఎందుకే అంత చిరాగ్గా మాట్లాడుతున్నావు? నాకు కొంచెం పని ఉంది. హలో హలో. ఏందట్నే వాడికి? ఆడికట నేను ఫోన్లు లిఫ్ట్ చేసి వీడియో కాల్ మాట్లాడాలట. నాకు అస్సలకే మాట్లాడబుద్ధి అయితే లేదు. అవునా? వీడియో కాల్ ఎందుకు? అబ్బో, అవసరమా? నువ్వు వీడియో కాల్ మాట్లాడక చెప్తున్నా, మాట్లాడినట్టు తెలియాలే. నీ సంగతి చెప్తా నేను. ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏం చేస్తాడు తెలుసా? మా ఆరాళ్ళకి ఎత్తాడు, లతోళ్ళకు. ఇక వాళ్ళు పెద్ద ఓవర్ ఎత్తారు. ఎవరు ముంగట పడితే వాళ్ళ ముంగటనే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవట కదా అని అంటుర్రు. నువ్వు చెప్పద్దా ఎవరికి ఏకు నా గురించి అని? చెప్పినా కూడా అట్లనే ఎత్తుర్రు. సరే సరేలే. డ్రెస్లా మస్తు అందంగా ఉన్నావు తెలుసా? నీ అవ్వ ఇక్కడ నుండే లేపుకొని వీకబుద్ధి అవుతుంది నాకు. అవునా? లేపుక పీకుడు ఎందుకురా? నువ్వు నాతోటే ఉంటున్నావు కదా, నా ఇంట్లోనే ఉంటున్నావు కదా. కానీ మనకి సేఫ్టీ లేదు కదా, అందరికి భయపడుకుంటా ఉండాల్సి వస్తుంది. అదే నువ్వు నా పెళ్ళాన్ని అయినావు అనుకో, ఏటు పడతాడు తిరగచ్చు, ఏడ పడతాడు ఉండొచ్చు, ఏది పడుతుంది వేసుకోవచ్చు. అట్లనా? అయితే చెప్పు, మనం రెస్టారెంట్ పోదాం, నువ్వేం తింటావో చెప్పు, సినిమాకి పోదాం, వీళ్ళంతా ఎంజాయ్ చేసి చేసి ఇంటికి పోదాం, సరేనా? సరేరా. నేనైతే ఎప్పుడు ఇట్లా తిరగలేదు తెలుసా, ఫస్ట్ టైం. అది నీ వల్లే జరుగుతుంది. కోసం నా ప్రాణమైన ఇస్తనే, అంత పిచ్చే నువ్వంటే. నీ పిచ్చిలా నేను మునిగిపోయినా. లవ్ యూ రా, లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ బేబీ. హలో అన్నా, చెప్పే. ఏమైంది తమ్ముడు? శ్వేత అస్సలకే ఫోను లిఫ్ట్ చేస్తలేదు. ఇంతకు ముందు లిఫ్ట్ చేసింది, నేను మాగాగు మళ్ళీ ఎత్తానంటుంది. చక్కగా మాట్లాడతలేదు. జ్వరం వస్తుందట కదా. అవునా? జ్వరం వస్తుందా? ఏమో మరి, మాకు కూడా చక్కగా కనిపిస్తలేదు. బయట ఎక్కువ కూసుంటలేదు. మరి జ్వరం గిట్లా రావచ్చు. అయ్యో తమ్ముడు, మరి హాస్పిటల్ కన్నా తీసుకుపోతే అయిపోవు కదా. ఇక అట్లనే గోళీలు వేసుకుంటుంటే అది ఇంకేదన్నా అయితే ఎట్లుంటది? వదినే మాకు చెప్తే కదా మేము తీసుకుపోయేది. ఏమో రాజు, నేను ఒకటి అడుగుతా, నువ్వేం అనుకోవు కదా. చెప్పే అన్న. కాదు మరి, అస్సలు నన్ను చూస్తేనే చిరాకుగా మాట్లాడుతుంది. ఫోన్ లిఫ్ట్ ఎత్తలేదు, వీడియో కాల్ అంటే వీడియో కాల్ ఎత్తలేదు. మరి ఏమన్నా ఎత్తందా ఏంది? మీరు ఇంటి దగ్గరనే ఉంటారు కదా, మరి ఏమన్నా పిచ్చి కథలు ఇట్లా పడుతుందా ఎవరితోటన్నా? నాకు అదే అనుమానం వస్తుంది. మాకైతే ఏం తెలియదు అన్న, మేమైతే ఏం చూడలేదు. మరి ఆమెనైతే బయటకు వెళ్తలేదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అదే మరి ఎవరన్నా మొగోళ్ళు వస్తారా అని నేనంటన్నా. ఆమె అసలు కాదు కానీ మరి నన్ను యూత్తనే చిరాకు పడుతుంది. మరి ఎవరి మీద నన్న మనసు పడ్డది ఏందని. ఏమో అన్న, మరి ఎవరైతే కనబడతలేరు ఇంటికాడ. గట్లేం టెన్షన్ పెట్టుకోకే, నువ్వైతే పని చేసుకో మంచిగా. ఇక ఆమెకు మరి జ్వరం వస్తుందో ఏమొస్తుందో సాధన కాక ఇట్లా మాట్లాడతలేదు కావచ్చు. సరే సరే తమ్ముడు, జర నువ్వు చెప్పు. ఇట్లా అన్న ఫోన్ చేసిండు, బాధపడతాడు వదినే, ఏమైంది ఫోన్ మాట్లాడతలేవట కదా అని అడుగు. సరేనే అన్న. ఏడున్నావు? ఏట పొలం కాడున్నా. సరే తమ్మి ఉండు, నేను మళ్ళా రాత్రి ఎత్తా. సరే. ఎడవేంది మరి, ఇంటికాడ లేదా? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు? పాపం మా అన్న పిచ్చోడైపోయేటట్టున్నాడు. కానీ ఈమె కథలు ఇట్లా తెలిసింది అనుకో, ఏం జరుగుతుందో ఏమో. నేనెందుకు చెప్పాలి? గాంతోటి పోతుంది, గీంతోటి పోతుందని నాకేం అవసరం? ఇలా రేపు మధ్యలో ఉండద్దు. మధ్యలో ఉంటే మధ్యలో ఉన్నోనికే బాగా గట్టిగా తలుగుతాయి దెబ్బలు. ఎవరేడబోతేంది, మనది మనం చూసుకోవాలి. కోడి వాయలచ్చమ్మది, కోడి గుడ్డు వాయలచ్చమ్మది అన్నట్టు ఎగిరి పీకిరి కాదు ఏందే? ఎగిరి పీకిరా అంటే లేచిపోయారేందే? లేచిపోడు కాదు నర్సక్క. ఓ పొద్దుగాలనే టిక్కుటాకు రెడీ అయ్యిర్రు. వాడు బండి వేసుకొని వచ్చిండు. ఇది సోకులాడి టిక్కుటాకు రెడీ అయ్యి ఎటో పోయిరు కాదు బండి మీద.
ఊరిని అవ్వ గంతగనం దిగబడ్డదా అని. అయ్యో ఇది ఎట్లా రెడీ అయింది అనుకున్నావు? జబ్బల జాకెట్ వేసింది, ఏందో లంగా ఓని తీరు ఓనేసింది, కళ్ళద్దాలు పెట్టిర్రు, ఇద్దరు టిప్పు టప్పు సోగ్గా ఎట్లా పోతుర్రు అనుకుంటాను నర్సక్క. వావో అయ్యో నేనైతే మొత్తం షాకుల్నే ఉన్న జరసేపు దాకా తెలుసా. ఈ బొడ్డి ఆ దుబాయ్ నుండి ఏమో చేసేటట్టే ఉన్నది పాపం. ఈ పోరనోళ్ళు అయ్యవ్వ ఏం కావాలే పెళ్ళైన దాన్ని పట్టిండు అని అంటే ఏమో పుష్పక్క ఇటు అత్తనే లేదు కదా ఈ మధ్య. అది ఎప్పుడు ఇంట్లోనే వంటదాయే, దాని మొగడు బయట కోకంటడాయే, ఎప్పుడు ఇంట్లోనే వంటదాయే. ఓ నర్సక్క ఏంది కథ బరిదెగించింది తెలుసా. మమ్మల్ని చూసి కూడా దానికి భయమే లేదు. ఏమనంటే లంజలు బొడ్లు గిడ్లు అని తిడుతాంది. నా గురించే ముచ్చట పెడతారు, ఇక్కడ కూసుంటారు ముచ్చట పెడతారు అని ఎట్లా తిడుతాంది. నువ్వు వింటివి కదా. ఇక ఆ భయానికి ఏమేము ఎవలము ఏమంటలేము ఏనన్నా జావని అని. ఏ అదే మనకేంటి ఇటనే, మనం సపరేట్గానే ఉండాలి. దాన్ని బయట పడ్డ రోజు, దాని మొగని కెరకైన రోజు, దీళ్ళ పూర్ణులు అయ్యావ్వ కెరకైన రోజు ఉంటది అసలైన ఆట. దబిడి దిబిడి పదరా ఎటు పోతావు? నేనా టైం పాస్ కు అట్లా తిరగబోతాన్నా. ఏమైంది? ఏమవుడు కాదు, ఆ పోరన్ సోపతి పట్టకు. ఆ పోరడు కదా పెళ్ళైన ఆడదాన్ని పట్టినట్టు నువ్వెవరన్నా పట్టినవా ఏంది? ఏడ పని ఉండదు పాటు ఉండదా? ఓ అమ్మ చూడే నన్ను ఎట్లా అంటుందో. ఏమ్మా బంటిగాడు గసంటోడు కాదు. నేను ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తున్నా ఆ పోరన్ సోపతి పట్టకురా అని. పట్టా అమ్మ అనే వీడు ఒక్కడే ఉంటాడు. జరసేపు గా షోటుగా దగ్గర కూర్చొని వస్తాడు. అదే కదే బంటి అసొంటి సోపతులు పట్టకు. ఆ మధ్యలో ఉండకు. రేపటి రోజున ఏదన్నా అయితే మధ్యలో ఉండోనే అంటారు దిబిడి దిబిడి. దిబిడి దిబిడిది అన్నారు, దబిడి అన్నారు. నాకేం అవసరం? వాని సోపతి బంద్ చేసి నేను మస్తు రోజులు అవుతుంది. వాడు నాకు గలవక మస్తు రోజులు అవుతుంది. అయ్యో పొద్దుగాల ఈ శ్వేతను పట్టుకొని పోయినట్టు కదా బండి మీద టిక్కుటాకు రెడీ అయ్యి. అవునా? అవునరా కొడుక, పొద్దుగాల వేరు మేము చూసినావు. లేని నన్ను ఓని తీయే మీకెందుకే? మీ ఆడోళ్ళకి ఏం పని ఉండదా? ఊకే మంది గురించే ముచ్చట్లు పెడతారు. వాళ్ళు ఏడబోతే ఏందే? మళ్ళీ మీరు ముచ్చట్లు పెడితే దానికి తెలితే అది వచ్చి ఇంటికాడ అది ఇడతా అంది రోజు. అవసరమా? సారైతే తిట్టని నాకు తిక్కలేసిందనుకో, దాని మొగనికే ఫోన్ చేసి చెప్తా. చెప్పినవుతి, మనకేం పని అమ్మ, నీకేడ పని లేదు. అబ్బో నేను చూడపోతున్నామే పొద్దుగాల పోంగా. నువ్వు చూస్తేనా మొత్తం కళ్ళు తిరిగి కింద పడదువు. అట్లా టిప్పు టాపు రెడీ అయ్యిర్రు పోయిర్రు. విలువద్దానే మీ పిససల్లా ఉండా. అయ్యో నర్సక్క వాళ్ళు పోతారని మాకేమేరక. నేను బయటకు వెళ్ళినా రమక్క బయటకు వెళ్ళింది. కథం ఇక వాడు వచ్చిండు బండేసుకొని ఇంట్లోకి వెళ్ళి తాళమే చురుకుతూనే ఉరుకుతాంది. ఏడవేరంటవే మరి? ఏడబోతారు, సినిమాకి పోతారు, ఇంత అంత తింటారు, లాడ్జిలో వంటారు, అత్తరు. ఇదే ఇల్లే లాడ్జ్ అయిపోయాయి, ఇంకా లాడ్జికి ఏడబోతారే. వాడు మొత్తం ఇన్నే ఉండబట్టే. ఏమో నర్సక్క గిసొంటి చిత్రాలు నేనేడ చూడలేదు. ఒక వంట అట్నే పాడేరు తీయే. నేను మళ్ళా తాగుర్రి, నేను ఇంటికి తాళం వేసి రాలేదు, తాళం వేసి వస్తావు. మా నర్సన్న అటేటో వేండి ఎల్ల ఊరికి. అలా చిన్న బాబు చచ్చిపోతే ఎల్ల సంవత్సరికమట. ఆ సంవత్సరికానికి వేండు ఇంటికాడ ఎవరు లేరు, తాళం వేసి వస్తావుర్రి. రాపో రాపో. ఈ వారైంది ఇంకా అత్తలేరు కదా. అటు ఇటు మధ్యాహ్నం అవుతుంది, ఏడవేర్రు ఏం చేస్తారు? ఏమో తీయే, ఆ బౌరుపుల్ దాంతో మనం కూడా మాట్లాడద్దు. అంటే చీటికి మాటికి ముండలు గిండలు అనుకుంటా తిడుతుంది. ఈసారి అయితే తిట్టని అందుకుంటా నేను. అంతే రమక్క, అందుకోవాలి. అందుకుంటేనే ఇంకోసారి జోలికి రారు. అది వేసేది తప్పు, ఇంకా మనల్ని తిడుతుంది. సరే తి మరదరా మాణిక్యమా, ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా కళ్ళు ఆగక? తాగు బావా తాగు. యా అక్క ఇయ్యల్లా వాళ్ళ తమ్మునోళ్ళ ఇంటికి వేందని నేను నీ గురించి తెప్పించిన. ఇక ఇద్దరం తాగుదామని. తాగు. ఆ దొంగ బొడ్డి నీకేది తెప్పియదాయే? నువ్వు అర్థం చేసుకున్నవే మరదలా నా బాధ. అది ఏమున్నా నన్ను తిట్టడానికే ఉండే దొంగ బొడ్డి. దాని ముఖానికి ఇంకా నా కళ్ళు తెప్పిస్తుంది, కూర అండుతుందా? ఎప్పుడన్నా అండితే నువ్వే ఇంతేసియబడితివి మింగబడితిని గాని. అయితే బావా తాగు. ఏదో ఇక నీ తమ్ముడు చచ్చిపోయినప్పటి నుండి పెద్ద దిక్కు లెక్క ఉన్నావు. అటు ఇటు పోతే మరదలా మరదలా అని పిలుస్తావు. మీ పెండ్లం విలువకున్నా నువ్వు అన్నిటికీ నన్ను చూసుకోబడితివి. అయ్యో పెట్టకున్నా కూడా మాటలు నన్న ఉన్నావు అని నాకు ధైర్యం గంతే. మరదలా నేనున్నన్ని రోజులు నిన్ను చూస్తా, దాన్ని చూస్తా. నువ్వేం బాధ పెట్టుకోకు. ఎంతైనా మొగుడు ఉన్నది వేరే ఉంటది బావా. చూసినవా నీ పెండ్లం ఎట్లా తిడుతుందో నన్ను. దాని కావరం కట్టపాలుగాను ఇష్టం ఉన్నట్టు అంటాంది. ఇక నేను తిట్టే వరకు
అది తిట్టుడు మళ్ళీ అదే చెల్లె అని మందలిస్తాను తిట్టుడు ఎందుకు మందలిచ్చుడు ఎందుకు దాని బొందవేట ఎలా వీకింది అటే ఉంటే మంచిగుండు ఓ 2 రోజులు ఎందుకు బావు నీతోటి తృప్తి ఉండొచ్చని మరదలా అది అటే ఉంటే మంచిగుండు అయ్యో ముసలోనికి కళ్ళు మంచిగానే ఎక్కుతాంది కదా నీతోటి కూసోని తాగక తినక ఎన్ని రోజులైతాంది ఆ బొడ్డి ఇల్లు పెట్టేటి పోయేది లేదాయే ఇల్లు పట్టుకొనే ఉండుడాయే అబ్బో లంగబొడ్డి కాదు మనల్ని ఇట్లా చూసిందనుకో ఇక గజ్జరు కాళ్ళ గజ్జరు కట్టుకొని ఎగురుతుంది ఎగరని దుంకని మరదరా నీ అంత ప్రేమగా అది చూస్తుందా చూడదు తాగు బావ తాగు కళ్ళు అయితే తాగు లొట్టి పక్కన పెడదాం కళ్ళుకేంది మరదలా కళ్ళు తాగుతా అంటే కిక్కెక్కుతాంది నిన్ను చూస్తా అంటే పానం గుంజుతాంది ఊరిని అవ్వయి ముసలోడు కళ్ళు తాగి నన్నేమన్నా ఎత్తడా ఏంది నేను అట్టిగా తెప్పిత్తిని కళ్ళు ఇంకా మరదలా మాణిక్యమా ఇయ్యాల రావద్దా బుడ్డి రావద్దు రావద్దంటాడు ఏం చేస్తాడు ఏంది ముసలోడు అబ్బా ఈ రెస్టారెంట్ లో ఫుడ్ అయితే అదిరిపోయిందిరా నిజం సూపర్ ఉంది తెలుసా అవునా డార్లింగ్ నేను ఎప్పుడు ఫ్రెండ్స్ తోటి వచ్చినా కూడా ఈ రెస్టారెంట్కే వస్తా అన్నీ బాగుంటాయి తెలుసా ఫ్రెండ్స్ తో వస్తున్నావో మరి లవర్ తోటి వస్తున్నావో పిచ్చిదానా నాకున్నది నువ్వేనే నేను ఇంతవరకు ఎవరిని ప్రపోజ్ చేయలేదు ఎవరిని లవ్లో పడేయలేదు నాకు మొట్టమొదటిగా నచ్చిన అమ్మాయివి నువ్వే నిజమారా నిజాలు చెప్తే ఎందుకు నమ్మరే మీ ఆడోళ్ళు అబద్ధాలు చెప్పిన వాళ్ళే మీకు మంచిగా అనిపిస్తుంది కదా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారా ఎందుకు అనంటే నన్ను బీచ్కి తీసుకెళ్ళినావు సినిమాకు తీసుకెళ్ళినావు ఇప్పుడు రెస్టారెంట్కి తీసుకొచ్చినావు ఎప్పుడు నేను ఇట్లా పోలేదు తెలుసా నన్ను మస్తు ఎంజాయ్ చేపిస్తున్నావు థ్యాంక్ యూ సో మచ్ రా నీతో ఒక్కరోజు ఉంటేనే ఇంత సంతోషంగా ఉన్నా అంటే అమ్మ లైఫ్ లాంగ్ ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటాను అదే కదా నేననేది నాతోటి లైఫ్ లాంగ్ ఉండు నీకు ఎంజాయ్ అంటే ఏందో లైఫ్ అంటే ఏందో చూపిస్తా అని మన ఊర్లో నీ అంత హ్యాండ్సమ్ బాయ్ లేనే లేరు తెలుసా ఇలాంటి అందగత్తెలు కూడా లేరు అందుకే నిన్ను పడేసిన నేను సరేరా ఇంకెక్కడికైనా వెళ్దామా లేకపోతే ఇంటికే వెళ్దామా చెప్పు నువ్వు ఎటు తీసుకుపోమ్మంటే అటే తీసుకుపోతా ఈరోజు అంతా ఎంజాయ్ చేపిస్తా అన్నా కదా అయ్య యాల్రా ఇంటికే వెళ్దాం సరే సరే ఇక అక్కడ ఉండే ఎంజాయ్ అక్కడ ఉంటది సరే వెళ్దాం ఇంకా రాలేదానే ఏరినారు సక్క అత్తనే లేరు సినిమాలకు పబ్బులకు తిరుగుతారు కావచ్చు ఇప్పుడే వస్తారా అవునవును ఇక ఇద్దరు పోయినాక రెస్టారెంట్లు అవన్నీ తిరిగిరారా ఓర్ని అవా ఓ పుష్పత్తంది ఏమైంది పుష్పత్త మొత్తం ఇటు కనబడుతూనే లేవు ఈ ఇంట్లోనే అదైపోతున్నావా ఏంది ఏం చేయాలి చెల్లలాలా ఇంట్లో పని ఇంట్లోనే ఉంటాంది ఎట్లనో గిడి దర్శనం ఇచ్చినావు ఏమైందే తిన్నావా అంత బాగేనానే ఏదో గిట్లున్నాం నర్సక్క ఏం చెప్పాలి నా బాధ అయ్యో ఏమైందే ఏం లేదు రమా మీ బంటి ఉన్నాడా ఆ బంటి ఇప్పుడే ఆ షోటోళ్ళ దుకాణంలో దిక్కు పోయిండు ఎందుకు ఏమైంది బంటితోటి ఏమన్నా పనా ఏం చెప్పాలి రమా బంటితోటి కొంచెం మాట్లాడాలని వచ్చినా ఎందుకు పుష్పక్క ఏమైంది నా కొడుకు ఈ మధ్యలో ఇంట్లో ఉంటలేడే ఇంట్లో తింటలేడు ఇంటికి చక్కగా అత్తలేడు పొద్దుగాల పోతాండు తిరుగుతాండు మధ్యాహ్నం సాయంత్రం అట్లా వచ్చినట్టే అత్తాండు మళ్ళా పోతాండు రాత్రి 1-2కి అత్తాండే నాకు పిసలెత్తంది నాకు భయం అవుతుంది వీడు ఎటు పోతుండో ఏం చేస్తాండో మాకు అర్థమైతలేదు వాళ్ళ అయ్యా నేను గట్టిగా అడిగితే నన్ను బెదిరిత్తుర్రు అది ఎత్తారు ఇది ఎత్తుర్రు అని మా మీదకే మర్రపడతాండు అయ్యో పోరికి చెప్దామనంటే ఇంకెంత బాధపడతాడు ఈ పెళ్ళైన దానికి అలవాటైందంటే అయ్యో అవునా అదేనే ఊకే ఇంటికాడు ఉన్నా కూడా ఎవరితోటో ఫోన్లల్లో మాట్లాడు మరి ఎవరు రాని అడిగితే ఏది సప్పుడు చేయడు ఆయన గురించి అన్నం అండు ఆ అన్నం తినులేదు మన్ను తినులేదు మాకు చల్లన్నమవుడు ఇంటికాడు ఉంటలేడు తింటలేడు రే రాత్రి పడితే ఆ రాత్రి తిరుగుతాండు మరి బంటికి తెలుస్తుంది కదా
ఎటన్నా పోతాండా మరి ఏం చేస్తాండా అనేది తెలుసుకుందామని వచ్చిన. ఆ బంటిగాడు ఇంట్లోనే ఉంటాడు పుష్పక్క. ఈ మధ్యలో మీ శ్రీను కూడా ఇటు మా ఇంటికి అచ్చుడు లేదు, మావంతోటి తిరుగుతలేడు కదా. అవునా, మరి వీడు ఎడబోతాండు చెప్పుదామా ఎట్లనే పుష్ప ఏవతన్నా ఆడదాన్ని పట్టింది కావచ్చు, మరి ఆడది ఏమన్నా మందు పెట్టింది కావచ్చు. నాకు అదే అనిపిస్తుంది నరసక్క, ఏం చేయాలో అర్థమైతలేదు. పొద్దుగాల 2000 రూపాయలు అడుక్కున్నాడు, ఇచ్చేదాకా లొల్లి. నేను ఎప్పుడన్నా పైసలు అడుగుతున్నానా చేస్తున్నానా, ఇప్పుడు 2000 ఇమ్మంటే ఇత్తలేరు, ఇత్తరా ఇయ్యరా అని కొద్ది లొల్లా. ఇక ఇచ్చినాక పట్టుకొని పీకిండు, ఈ వారకు పత్తకలేడు. అయ్యో, మీ దగ్గర పైసలు అడుక్కొని దీన్ని షికార్లకు తింపడానికి పట్టుకొని పోయిండు. ఇక వాడేడత్తాడు, మీకేడ దొరుకుతాడు. అయ్యో, గట్ల జంగ కిసి పెడితే ఎట్లనే పుష్ప దొరకబట్టు. ఓ రోజు నీ మొగడు నువ్వు కావాలంటుర్రి, ఏడబోతాడు ఏడ తిరుగుతుర్రని. ఏం కావాలంటావు, నేను అట్లా చెప్తే నా మొగుడు నన్నే తిడతాండు. వాడు బగ్గేగా అయిపోయిండు, ఏందో ఏమో నాకు ఏది అర్థమైతలేదని నన్నే తిడతాండు. నిన్ను తిట్టుడు ఎందుకు పుష్పక్క, నువ్వేమైనా తిరుగుమన్నావా ఏంది? మొగోళ్ళది ఎట్లుంటదే లత. అయ్యో, గట్ల కాదు గాని పుష్ప, ఓ రోజు నీ కొడుకెంబడ పాలో గారి రాత్రి మరి ఎటు పోతాండు ఏం కథ అనేది మెల్లగా పాలో అయ్యి తెలుసుకోర్రి. అదే పని చెయ్యాలి నరసక్క. మరి బంటికి ఏమన్నా తెలిసి ఉంటది కదా అని వచ్చిన. మా బంటిగాని సోపతికి అత్తలేడు, మా బంటిగాడు కూడా ఎక్కువ తిరుగుతలేడు, ఆడింట్లోనే ఉండి చదువుకుంటాండు. సరే తీయుర్రా, ఇక పోతన్నా, నాకు మనసున పడతలేదు, తింటే తిండి పేన పడతలేదు. అట్లా బాధపడితే ఎట్లా పుష్పక్క? బాధ కాకపోతే ఏందే, ఉన్నోడే ఒక్కోడే ఆయే, ఒక్కోడే గిట్ల ఏ బట్టే మా బతుకులు పాడుగాను గౌరంగా చస్తే ఏమున్నది. ఈ మనసుల్లో పెట్టుకోర్రే, ఎవరితోటి అనకుర్రి అనంగాని పోతున్నా. పాపం నరసక్క ఎంత బాధపడుతుంది. నాకు నిజంగా చెప్పుదామని నోట్లకు వచ్చింది తెలుసా, కానీ ఇక రమక్క అద్దద్దరన్నది. అన్న తల్లి గట్ల బాధపడుతుంది. పోరన్ని గంత గౌరంగా జాది గింతెత్తి ఎత్తే ఏం లాభం ఉన్నది? ఏమో గి పెళ్ళైన దాన్ని పట్టుకొని సోకుల పడతాండు. ముండకన్నా సిగ్గుండద్దా? గా పడుసు పోరంతోటి నాకేంది, పెళ్లిగాని పోరంతోటి నాకేంది అని ఉండద్దా దీనికి? దానికి ఎందుకుంటదే, ఇక మొగుడు దుబాయ్ పడుసు పోరడు హీరో లెక్కనే ఉండే, ఏ కాతం బుట్ట వేసింది. ఇప్పుడు పోరడు పైసలు అడుక్కొని దీన్ని దింపుకరావడానికే తీసుకుపోయినట్టున్నాడు. దగ్గర లేవా బొచ్చడు పంపుతాడు మా బావ, అన్ని ఏం చేస్తాందో. ఇక వీటికే సోకులకు సోకంగాలకు వాడుతున్నట్టుంది. మహేంద్రరాజు ఇలా తొందరనే వస్తున్నావు పొలం కాడికి? ఏమైందయ్యా శ్రీవారు ఇలా తొందరనే వచ్చేస్తున్నారు? ఏం చేయాలి శ్రీమతి గారు, అక్కడ ఏం పని లేదు, అందుకే వచ్చేసిన. రాజు, నీకు కూడా పెళ్లి మొన్న మొన్ననాయే, లతను కూడా నువ్వు సినిమాలకు షికార్లకు దింపుకరావారా? తింపుకత్తన్నారు సక్క, ఎందుకు తింపుకరాను? ఇక తింపుకరావాలంటే చేతిలో పైసలు ఉండాలి. అట్టిగానేనా నీకు ఎందుకుగా ఆలోచన వచ్చింది? ఏమేంది కాదు మీ వదిన, ఆ పోరంతోటి షికారు వేంది, పొద్దుగాల వేంది, లేత్తేనే 9 10 వేంది, వారకు పత్తకలేదు. అవునా? నేను ఈ రమక్క చూసినాం తెలుసా, మమ్మల్ని చూసినా కూడా అది పట్టించుకోకుండా టిక్కు టాక్కు రెడీ అయి కండ్లద్దాలు పెట్టి బండి మీద పోతాంది సోగ్గా. ఓర్ని అవ్వా, ఈమె గిట్లెందుకు ఎత్తాంది అసలు నాకు అర్థమైతలేదు. అయిపోయింది, మొగుడు దుబాయ్ వేయండి కదా, అంతోటి నాకేం పని అని ఇంది బుట్టలేసింది. ఈ వరదాకా వల్ల వచ్చి మస్తు ఏడుతుంది, మస్తు బాధపడుతుంది కాదు రాజు. బాధ అనిపించింది. పోరడు ఇంట్లో ఉంటలేడట, తింటలేడట, ఇంటికి అత్తలేడట, రాత్రి 1 2ంటికి పోతాడట ఇంటికి. వదిని అసలు గిట్లెందుకు ఎత్తాంది నాకు అర్థమైతలేదు. ప్రేమ మత్తయ్యా, ఆ అన్నగాడు కూడా ఫోన్ చేసి బాధపడుతుండు. ఫోను లిఫ్ట్ చేస్తలేదు, చిరాకు పడుతుంది, ఫోను మాట్లాడతలేదు నాతోటి, అసలు ఏమైంది, ఏమన్నా కథలు పడుతుందా అని అడిగిండు తెలుసా. చెప్పినవే ఏంటి నువ్వు, మనకేం పని? చెప్పలే ఎవరన్నా మొగోళ్ళు అత్తారా ఇంటికాడికి అని అంటే ఎవరు అత్తలేరు అని నేనన్నా. ఊర్ని అవ్వ మానికి కూడా అనుమానం వస్తుంది పెళ్ళం మీద అంటే, ఈ కథ ఎట్లయితుందో ఏం కథనో. అరే, నేను మంచి మాట చెప్పినా కూడా నా మీదకి నిన్న కసుబుసులాడుతుంది తెలుసా. ఇక అసొంటి దానికి నేనేం చెప్పాలి? పాపం పోరనోళ్ళు అవ్వచ్చి ఏడవైతే. గదే నేను అందుకే మళ్ళీ అతను ఏం మాట్లాడకు ఆమె గురించి, ఆమె బాగా తిడుతుంది బూతులు అని అంటన్నా. అదే గిట్లా పక్క పొంటి ఉంటుంది, ఇవన్నీ కథలు పడతా అంటే పక్క పొంటోళ్ళు ఊకుంటురా? మనకెందుకు ఇక చూసుకుంటూ పోవాలి. లాస్ట్కు ఏమైతుంది ఏం కథ అనేది అప్పుడు దొరికినాక ఉంటది కథ. గంతే ఇంకా రాలేదా మరి? ఏర్రా
ఇంకా రాలేదు. ఇక బండి మీద ఎటెటు తిరుగుతారు. అయ్యో ఈమె గిట్లే ఎత్తాంది ఏంది అసలు. నువ్వైతే అన్నం తిందుపా. పెడుతూ రాయే, నాకు కూడా ఆకలి అవుతుంది. తినిపోర్రి ఇక మేము కూడా పోతాం. పాపం పుష్పక్కచ్చి బాధపడితే బాధ అనిపించింది నరసక్క. మరి చెప్పుదామనంటే ఇంకెంత దాని పానం పోతుందో. ఇక అదే దొరకబట్టాలే మనం చెప్పే కదా అనికంటే. అంతేతి ఇక నేను కూడా పోతాన్న జరసేపు ఒరుగుతా. ఈ బొడ్డు ఎప్పుడు వస్తుందో ఏం కథనో. ఎప్పుడన్నా రాని మనకేంది. అంతే. అరే చోటుగా ఇయ్యాలన్నట సీనుగాడు ఆ శ్వేతం తీసుకొని ఎటో పోయిండట కాదురా బండి మీద. పోతాడు రా, వానికి ఏంది, వానికి టిక్కు టాక్కు రెడీ అవ్వడానికి అయ్యా అవ్వ బట్టలు కొనిస్తారు, పైసలు ఇస్తారు. ఇక వీడు ఎంజాయ్ చేస్తాండ్రా, ఎంజాయ్. ఆ అమ్మ గిట్ల ఊసిర్రట్రా పొద్దుగాల. ఇక మా అమ్మ అంటాంది అని సోపతి పట్టద్దు చెయ్యొద్దు అని నా మీదికి మొత్తుకుంటాంది. అని సోపత వాడు మనకు కంటికి కనబడతలేడు కాదురా. అరే నాకైతే ఫోనే ఎత్తలేడురా. ఎప్పుడు మరి వాళ్ళింట్లోనే ఉంటాడట. ఇక ఇంట్లోనే ఉంటున్నట్టున్నాడు. నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా నాకు ఎవరు కనిపిస్తలేరు. నీ అవ్వ భలే ఎంజాయ్ చేస్తాను పోరా ఆమె దొరకబట్టి. ఆంటీ ఆంటీ శ్రీను కనిపించిండా బిడ్డ? లేదా ఆంటీ, వాడు ఈ మధ్య మాతోటి తిరుగుతలేడు, మా దగ్గరికి వస్తలేడు కదా, ఏమైందా ఆంటీ? కాదు బిడ్డ, వాడు ఈ మధ్య ఎవరు సోపతి పడతాండు, ఇంటికాడు ఉంటలేడు, అన్నం తింటలేడు, ఇంటికి అత్తలేడు. పెద్ద రాత్రి 12, 1, 2 అట్లా ఇంటికి వస్తాండు. అసలు వాడు ఏడ తింటాండు, ఏడుంటాండు నాకు అర్థమైతలేదు బిడ్డ. మీరు వారి సోపతి కాలే కదా, మీకేమన్నా తెలుసా అని. పాపం ఈమె తల్లడిల్తాంది, కానీ చెప్తే ఎంత పెద్ద లొల్లిలైతాయో. అవునా ఆంటీ, గదే ఇప్పుడు ఈ మధ్యలో మా ఇంటికి కూడా వస్తలేడు, నా సోపతి కూడా పడతలేడు కదా. ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు, నాకు ఫోన్ చేస్తలేడు వాడు. మరి ఎటు పోతాండు, ఎవరు సోపతి పట్టి తిరుగుతాండో నాకు అర్థమైతలేదు. ఏం చేయాల బిడ్డ, అంకుల్ కున్ను ఆనికి మస్తు లొల్లైతాంది. అంకుల్కే తిరగబడతాండు, వాడు ఎదురు చెప్పుతాండు. అంకుల్ చెప్పిన మాట పట్టించుకుంటలేడు. అంకులేమో నన్ను తిడతాండు, కొడుకు ఏగైపోయిండు, ఏ చేసినావు అని నన్ను అంటాండు. ఏంది, అంకులకు కూడా భయపడతలేడా? భయపడతలేడు బిడ్డ. అంకులు ఏదన్నా అడిగితే నీకేంది, నీకేం అవసరం అని అంటాండు. ఇవాళ పొద్దుగాల 2000 ఇచ్చేదాకా లొల్లి. 2000 ఇచ్చినాక కథం పట్టుకొని వీకెండు. మరి ఎటు వేండు ఏం కథ అనేది తెలియదు. నీ షాప్ కాడు కూడా అత్తలేడా? వాడు నా దగ్గరికి రాక 10-15 రోజులు అవుతుంది ఆంటీ. వాడు వస్తలేడు, నాకు కనిపిస్తలేడు. అవు బిడ్డ, వాడు ఎటు పోతాండు ఏం చేస్తాండు అనేది తెలుసుకోలేరు బిడ్డ. మీ పుణ్యం ఉంటుంది. మెల్లగా సాటుకు నాకు ఎప్పుర్రి. అంకుల్కు ఎప్పుతా నేను వాడిని దొరకబట్టి ఇక తన్నుడే కావాలి. మరి ఏం చేస్తాండు ఏం కథ మాకైతే అర్థమైతలేదు. వాడు ఫోన్ చేస్తా కదా ఆంటీ గిటు పోతుండు అని అంటే మేము వాని వెనక ఫాలో అయిదాం, కానీ వాడు ఫోనే చేస్తలేడు కదా. సరే తీ బిడ్డ, ఇక మీరు కూడా ఏమనకుర్రి. మళ్ళీ పోయి నా దోస్తుగాళ్ళతోటి ఏం చెప్తున్నావు అని అంటాడు. వానితోటి ఏగిచ్చే తరం అయితలేదు. సరే. పాపం ఆమె బాధపడతా అంటే బాధ అనిపిస్తాందిరా. ఈ దొంగ బాడకమేమో గిట్ల చేయబట్టే. అదే నాకు చెప్దామని అనుకున్నారా, కానీ ఇక పెళ్ళైన ఆడదాంతో ఎందుకు తలుగుకున్నాడు వీడు అని ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందో అని నేను సైలెంట్గా ఉన్నారా. ఏమోరా, దాని మొగడు దుబాయ్ పోడేమో గాని ఇది వీన్ని వట్టిగా బుట్టలేసిందిరా. నీ అవ్వ నా సోపతికి వచ్చేటోడు కథ ఆటు లైన్ వేసుకున్నాడు. ఓర్ నీ అవ్వ, నాకు తెలియదు. నీ దగ్గరికి వచ్చినట్టు వాడు కథం ఆమెను బుట్టలేసుకొని అయిపోయా. ఏమోరా అయ్య, గట్లున్నది కథ. దిగుమమ్మ, చాయ్ పెట్టు మమ్మ, మస్తు తలనొస్తాంది. సరేరా, తొందరరా, బైక్ ఇచ్చేసి ఇంటికెళ్తావా ఇటే వస్తావా? ఇంటికి ఓన్ డార్లింగ్, ఇక్కడికే వస్తా. నైట్ వెళ్తా ఇంటికి, సరేనా? నువ్వు చాయ్ పెట్టు, స్ట్రాంగ్ చాయ్. వస్తా ఇప్పుడే. సరే. బైనేషాలు ఇప్పుడు వచ్చిండు. పొద్దుగాల ఎప్పుడో పోయిండు అని అంటే ఇప్పుడు 4 అవుతుంది. ఇప్పుడు వచ్చిండు వీడు. నేను బతుకు పాడుగాను. బా, ఈ రోజు చేసిన ఎంజాయ్ నేను ఎప్పుడు చేయలేదు. బంగారు కొండ మస్తు ఎంజాయ్ చేయించిండు. అమ్మయ్య, కాళ్ళు గుంజుతున్నాయి కూర్చొని బండి మీద. డ్రెస్ అన్నా చేంజ్ చేసుకోవాలి. ఈ బీరువాల ఏడున్నాయో. బా, నేను భయపడ్డా. డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారా? అచ్చి ఇట్లా పట్టుకుంటే తొందరనే వచ్చినావు. అయ్యో, ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నావా?
కాసేపు అయినాక వేసుకుంటే ఏమో ఆ డ్రెస్లా సూపర్ ఉన్నావు బంగారం. సరే గాని వదిలిపెట్టు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా. నువ్వు టీ అన్నావు, నేను టీయే పెట్టలేదు ఇంకా. ఈ తర్వాత వెడుదులే, నువ్వే నాకు స్ట్రాంగ్ టీవీ. నువ్వు నాతోటి ఉంటే ఏ తలకాయ నొయ్యది. ఎవరన్నా వస్తారులే, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. డ్రెస్ వేయకు బేబీ, శారీ కట్టుకో. శారీ కడితేనే మంచిగా అనిపిస్తుంది. శారీలో అందంగా ఉంటావు నువ్వు. అవునా, సరే గాని లే లే. కట్టుకొని టీ పెట్టుకుని రాపో. ఒకటే కప్పులో పోసుకరా, ఇద్దరం తాగుదాం సరేనా? నేను అక్కడ రూమ్లో ఉంటా. సరే. హలో. అరే సీన్గా ఏడున్నావురా? బంటి అంత బాగేనా? నేనా బయటున్న బంటి, చెప్పు. అబ్బా శ్రీన్గా నేను గుర్తున్నాన్రా నీకు. ఏ గుర్తే ఉన్నావురా, ఏమైందిరా? కాదురా వారి, నువ్వు గామెను బట్టి తిరుగుతాన్నావు, చేస్తాన్నావు. మీ అమ్మ మస్తు బాధపడతాందిరా. ఎటు పోతాండు ఏం చేస్తాండో తెలుస్తలేదు అని ఇంట్లో కూడా వాళ్ళ మీదకి కుక్క లెక్కలేస్తున్నావట. అసలు నువ్వు మనిషివేనారా? నాకు అర్థం కాదు. అరే నేను వట్టి వట్టిగా ఎందుకు లేస్తారా కుక్క తీరు, చెప్పు. వాళ్ళు నన్ను ఊకంటనే ఉంటారు, అందుకే నేను లేస్తాన్నా. లేసుడు కాదు గాని ఎల్లా ఎటు పోయినవురా నువ్వు? అట్లా సినిమాకి పోయినాంరా. కాదురా దరిద్రుడా, ఆమెకు పెళ్ళి అయింది, వాళ్ళ మొగనికి తెలిస్తే నిన్ను ఉంచుతాడరా. పోయి గావిని బట్టి నువ్వు ఇంకెవ్వరు దొరకలేదారా నీకు? మీ వాళ్ళకి తెలిసినా కూడా ఇప్పుడు మస్తు బాధపడతారు. గావిని ఎందుకు పట్టిండు, ఇంకెవరినైనా పట్టినా మంచిగుండు పెళ్లి కానోళ్ళను అని అంటారు ఎవరైనా. అరే ఇప్పటికైనా వదిలేయరా. నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు గది చెప్పు, అన్ని పిచ్చి డ్రామాలు మాట్లాడకు. నేను చెప్పేది అర్థం చేసుకోరా జరా. ఓ మస్తు అర్థం చేసుకున్నావు గాని సరే ఉండు, నాకు పని ఉన్నది, నేను తర్వాత మాట్లాడతా. దీనికి ఏం తెలుసు ప్రేమ విలువ? నేను తెచ్చినవి శ్వేత జిల్లా పెట్టాలే. హలో హీరో గారు, పడుకున్నారా? హీరోయిన్ లేకుండా హీరో ఎట్లా పడుకుంటాడు మేడం? సరేలే, తలనొస్తుంది అన్నావు కదా, ఇగో తాగు. తాగుతా గాని పర్ఫెక్ట్ శారీ కట్టినావు కదా, వైట్ చీర ఒక్కటే మిస్ అయింది. నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు మూసుకోవాలరా? ఏమైంది చెప్పు. అరే మూసుకోవే చెప్తా. నేను తెరువు అనేదాకా నువ్వు తెరవద్దు. సరే చెప్పురా, ఎంతసేపు? ఆగు 1 minute రుకో. ఇప్పుడు తెరువు బేబీ. ఆగు, ఇవెప్పుడు తెచ్చినావురా పూలు? ఇప్పుడు పోయినా కదా బైక్ ఇవ్వడానికి, ఆ గ్యాప్లో పట్టుకొచ్చినా గాని ఆ చేత్తోటి నేనే పెడతావు. అబ్బా వాసన సూపర్. ఏంది మరి ఇప్పుడు? తెల్ల చీర మల్లె పూలు చేతిలో కప్పు, మన ఫస్ట్ నైట్ లెక్క కనిపిస్తుంది. సరే గాని ఈ ఛాయ్ అయితే తాగు, తలనొస్తుంది అన్నావు కదా. ఇద్దరం ఒకటే కప్పులో తాగుదాం బేబీ. నీకేమైందిరా ఇయ్యాల అంత పిస పిస ఎత్తావు? ఓ పిస పిస, ఓన్లీ యూ పిసా. ఇద్దరం ఎట్లా తాగుతాం రా, వేడిగా ఉంది. ఏం కాదు, ఇట్లనే తాగినాం, అయిపోయింది, ఇంకేంది. సరే గాని సాయంత్రం అయింది కదా, నేను బయట ఊడుస్తా. తర్వాత ఊడ్చుకోరాదా? నీ ఊడ్చుడు సల్లగుండా. ఊడవకపోతే ఏమైతుంది? నాతోటి ఉండే అంటే మళ్ళా ఊడుతా అంటావు. కొందరిని ఊడ్చేస్తావు. జల్ది రావే, నీ గురించి వెయిట్ చేస్తా. సరే సరే. అబ్బో వీళ్ళే ఉన్నారు. దీనందం సైకిల్ దొక్క చూసిర్రా అండి? ఆ నుండి వచ్చింది, మళ్ళా తెల్ల చీర కట్టింది, మళ్ళీ పూలు పెట్టింది. ఏందే గిట్ల తయారైతాంది? చూసినావా లత దీని కథలు? ఆ నుండి ఎప్పుడు వచ్చిందో మళ్ళీ తెల్ల చీర కట్టి మళ్ళీ పూలు పెట్టింది. వాడు తెచ్చినట్టున్నాడు. అదేడా ఇక దబిడి దిబిడి కావచ్చు రాత్రి. రాజున్నాడు లత, నువ్వేం మాట్లాడుతున్నావు? సో దోస్తులు చూసిర్రా వీడియో? మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది నెక్స్ట్ వస్తూ ఉంటది. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.